హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. మనము ధూల్పేటకి అయితే రైడ్ కొట్టబోతున్నాం. ధూల్పేటకి ఎందుకు రైడ్ కొట్టబోతున్నాం అంటే ధూల్పేటలో వినాయకుల్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ధూల్పేటలోనే మేము పోయిన ఇయర్ కూడా ధూల్పేటలోనే మేము వినాయకుడిని అయితే చాలా తీసుకున్నాం. చాలా అంటే చిన్న చిన్నవి కూడా సర్కిల్ లోనే తెలిసిన చోట ఇంకా ప్రైజెస్ ఎలా ఉన్నాయని తెలిసి ఒకసారి ధూల్పేటకి అయితే వెళ్ళాం. ధూల్పేటలో మాత్రం వినాయకులు మేము పోయిన ఇయర్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ ఇయర్ లో కూడా వినాయకుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడకు వెళ్తుంటే మనకి ఇంకా ఎన్నెన్ని వినాయకులు కనబడతాయి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఏమైనా ఉందా అంటే మ్యాన్ పవర్ చాలా ఉంది. అంటే అక్కడ వినాయకులు పెట్టడంలోనే ఇంకా వేరే లెవెల్ ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ మూమెంట్ వచ్చేసి నేనైతే ధూల్పేట్ రైడ్ అయితే కొట్టబోతున్నాం. రైడ్ ఎంజాయ్. మనము ధూల్పేటకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ధూల్పేటకి వెళ్ళే ఈ మూమెంట్ లో మనకి అపరిచితులు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు ఎదురవ్వక ఉంటేనే చాలా మంచిదని అనుకుంటున్నాను. మంచిగా వెళ్ళి వినాయకుడిని చూసుకొని వస్తే అది ఇంకా 100 years. నాకు వెళ్ళే రూట్ చాలా బాగుండాలి. ఎందుకంటే మనం పోయేది ఇప్పుడు ఓల్డ్ సిటీ, అందులోనే అది కూడా ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ మెయిన్ ప్లేస్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఓల్డ్ సిటీకి మెయిన్ ప్లాన్ ఏంటిదంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడదాం. కష్టమంటే నిజైతే నేను చాలా మందికి చెప్తుంటా, అరే ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటారు, ఉన్న ఒక లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ హ్యాపీ ఫీల్ అవ్వండి. వచ్చే మనీని మీకోసం మీ ఇష్టాల కోసం ఖర్చు పెట్టుకోరా. ఉన్న ఒక్క జిందగీలో కోరి లవరు ఎవరి అన్ని ఎందుకు, ఉన్న ఒక్క లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసి మనకు ప్రెగ్నెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా హ్యాపీ చేస్తే అది కదా లైఫ్. అదిదా లైఫ్ కాదా? ఎప్పుడు ఉన్న ఒక్క లైఫ్ లోనే ప్రపంచం అంటూ పోరి చాటింగ్ ఇదేనారా ఫ్యూచర్? ఇంకొక ఫ్యూచర్ లేదా? ముందు చూద్దాం ఇంకా ఎంతమంది ఎదురైతారో. వస్తారా ఆకకుడు మనం పోతూ ఇలా ఉన్న మూమెంట్ లోనే రబక్మని ఓడొకడు అడ్డొచ్చేస్తాడు. ఇట్లా అది కావాలని అడ్డొస్తారా అని మరి అర్థం కాదు, కానీ చించక ముందే ఇట్లా వచ్చేస్తారు. ఏమన్నా అంటే ఇక ఒక్కొక్కడికి వీడికి హెల్మెట్ లేదు, ఈ తమరికి హెల్మెట్ లేదు, వీడికి హెల్మెట్ లేదు. అంటే మన రీసెంట్ గా నేను వ్లాగింగ్ చేస్తున్నా, ఇద్దరు ముగ్గురు కిడ్స్ ఇట్లా త్రిబుల్ రైడ్ చేస్తారు. అయితే త్రిబుల్ రైడ్ చేస్తున్నాడు కదా, వాడికి హెల్మెట్ ఉంటే బెస్ట్ అని అడిగా. ఆల్రెడీ నా దగ్గర హెల్మెట్ ఉంది, మనం ఆన్ ద వేలో ఉన్నాము, బ్యాక్ సైడ్ కూడా హెల్మెట్ మనం పెట్టుకునే ఉన్నాం. కాకపోతే ఆ మూమెంట్ లో మన దగ్గర ఏమైతుంది అంటే ఆ త్రిబుల్ రైడ్ చేసే పర్సన్ అడుగుతాం, మనం ఆ రూట్ నుంచే వెళ్ళొచ్చు కానీ ఈ రూట్ లో కొద్దిగా కాప్స్ కూడా ఉంటారు. ఇక్కడైతే అట్లా ఏమి ఉండదు, రిలాక్స్ వెళ్ళి అలా నుంచి అలా తిరిగేయచ్చు. ముందు పోతుంది, నువ్వు చెప్పిన బండి అదే కదా, కొంటాను అని అన్నావు. పర్లేదురా బండి బాగుంది. అంటే ఇప్పుడు బండి ఏదైనా కొంటే మనకు బెనిఫిట్ లా ఉండాలి. ఈ బండి కొంటుండు మా దోస్తుగాడు, ఏ విధంగా కొంటాడో నాకు అర్థం కాలే, కానీ పర్లే మా ఫ్రెండ్ గారు హ్యాపీ ఉంటే చాలు. ఓ ఖతర్నాక్ దోస్తు. ఆహా కమలాసన్ ఏందో మామ, రైడ్కి వెళ్ళేటప్పుడల్లా ఆడొకడు ఈడొకడు, పాపం బస్సు ఒకడు, పాపం అంటే కార్లో కూర్చొని అట్లా కూర్చోని అయిపోయింది. నా బతుకు అయిపోయిందని స్కూల్ ఫీలింగ్, స్కూల్లో 4 రోజులు నా బతుకు అయిపోయిందని ఫీలింగ్ వస్తుంది. ఏం స్వామి పో స్వామి పో ఊరుకు పరిగెత్తు స్వామి బాగా. అరే రే 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 ఎల్లుగురా. ఈ రెడ్ చాలా టెంప్ట్ అవుతున్నాడు రా. ఆహా ఎట్లా కొడతాడు రా? అరే ఎట్లా కొడతాడు రా వాడు? అరే వీడి తగులుతుంది రా, బస్సు తగిలిద్దిరా. ఒక్కొక్కరి రియాక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి గాయస్. యాక్చువల్లీ మనము ఈ రైడ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏందో మీకు తెలుసు కదా. వీడేంద్ర వీడు ఇలా తగులుకుండు మనకు. అరే వీడేంద్ర ఇట్లా తగులుకుండు. అరే వీడేంద్ర ఈయన బాధ అసలు హెల్మెట్ లేదు ఏం లేదు పోటీ పడుతుండు. ఇంకా ఆగురా అసలు ఏంది గాయస్ వీడు. అరే ఏంది అసలు అని బాధ. ఓ మళ్ళీ వస్తాడ్రా వాడు.
వచ్చాడా? ఏమనుకుంటున్నాను రావాడు రప్పలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు అర్థం కావట్లేదు. చెప్పినా నేను ఎప్పుడైతే బ్లాగింగ్ చేస్తాను వచ్చేసిండ వాడు. మళ్ళా వచ్చిండారా వాడు? అటు అదేంద్ర మనకు టెంప్టింగ్ అసలు టెంప్టింగ్ అనే ముచ్చట వద్దు అనుకున్నప్పుడల్లా వెళ్దాంలే హ్యాపీగా అనుకుంటే ఎవడో ఒకడు అడ్డొస్తాడు ఏమరా. సరే కానీ యాక్చువల్లీ మనము బోయినపల్లిలో నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది. బోనాల సీజన్ కాబట్టి నల్లపోచమ్మ దగ్గర అమ్మ దగ్గర మనం మొక్కుకుంటే నిజంగా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, నల్లపోచమ్మ టెంపుల్ చాలా ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము టాపిక్ లోకి వచ్చేద్దాం. సో బిఫోర్ ద టాపిక్ అది వదిలేసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ టాపిక్ వచ్చేసి మనము ఎట్లయినా సరే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి వినాయకుడిని చూసేసి మనము పోయిన సంవత్సరం బాధతో సంతోషంతో వెళ్ళిపోయిన మన వినాయకుడిని మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతాయో మీకు కూడా తెలుసు. సో ఇప్పుడైతే మనము అందుకున్నామా, వీడికైతే అసలు ఎందుకే లేదు, వాడికి ఏమైతే పోనీలే. మన రీజన్ గా త్రిబుల్ రైడ్ అనే ట్రిపుల్ రైడ్ గురించి మాట్లాడుతున్నా. త్రిబుల్ రైడ్ లో ముగ్గురు ఎక్కించుకున్నాం. అంటే ఆ 4 కి లైసెన్స్ లేదు. ముందే చాలా చిన్న పిల్లాడు, 18 కన్నా బిలో, దగ్గర 16 17 ఏజ్ ఉంటది. అది తీసి నేను చిన్న షార్ట్ క్లిప్ పెట్టాను అంతే. దాన్ని చూసి నీకు కూడా హెల్మెట్ లేదు కదా బ్రో అంటే, నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని హెల్మెట్ ఇక్కడ పెట్టుకున్నాను. నేను డ్రైవింగ్ పొజిషన్ లో లేను కదా, నా ఫ్రెండ్ డ్రైవింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అవును, వాడు కూడా హెల్మెట్ కరెక్టే ఉండాలని అంటాడు. ఇప్పుడు నేను వాడికి హెల్మెట్ ఇచ్చాను అనుకోండి, వీడియో ఎలా తీయాలి? వీడియో అడ్డవుతుంది కదా, మీ హెల్మెట్ అడ్డొస్తుంది. అందుకే ఆ మూమెంట్ లో నేను మంచిగా సెట్ చేస్తూ అలా సెట్ అయిపోయా. అందుకే కామెంట్లో ఇద్దరు కామెంట్ చేశారు నాకు, వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కామెంట్ చేసినందుకు. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సమ్ టైమ్స్ నా వీడియో వైరల్ అవుతూ మీ అందరి చేతికి రావడం వల్ల మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసిన హ్యాపీ ఫీల్ అవుతా, ఒక లైక్ కొట్టిన హ్యాపీ ఫీల్ అవుతా, కామెంట్ చేసిన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. మనము చర్చ హెల్మెట్ లేదు. సో గాయస్ మనము బోయినపల్లిలో ఉన్నాము. బోయినపల్లి గాయస్ యాక్చువల్లీ మనము అక్కడ బోయినపల్లి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు మనము టచ్ అయిన ఉన్న ఇక్కడికి వచ్చినాం. మనం ఏది మన ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. ఇక ముచ్చట్లో మునిగి ముందుకు తేలుతూ అలా సముద్రంలోకి పైకి పోతూ ఇలా ముందుకైతే వెళ్ళిపోదాం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, నేను ఎప్పుడు వచ్చినా ఈ లెఫ్ట్ సైడ్ కి ఈ సర్కిల్ దగ్గరనే కాప్స్ ఉంటారు, పోలీస్ వాళ్ళు. ఇదే సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారంటే నాకు కింద గజ ఆడుతుంది. ముందే మన బండి మీద ఎన్నో లక్షల చలానాలు ఉంటాయి మనకు. ఆ లక్షల చలానాలు కట్టలేక తిరుగుతూ ఇలా మీ ముందుకి ఇలా కనబడుతున్నా. ఒక్కొక్కడు బైక్ వేసుకురాగానే ఒక రైడర్ లా ఫీల్ అవుతాడు. మరి ఏదో మరి మనతో పోటీ పడాలని అనుకుంటారు. ఒకసారి మనం కూడా పోటీ పడితే ఎలా ఉంటుందో చూద్దామా? మరి సమ్ టైమ్స్ మనకి ఇట్లా ట్రాఫిక్ వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది గాయస్. R15 అనే దాస్తాను స్ట్రైట్ కొడతా. ఎటు వెళ్ళాలి మనం? స్ట్రైట్ వెళ్ళాలి కదా. ప్యారడైస్ ఎటు రైటా? ఇట్లనా? ఇంత మందిని దాటుకుంటూ మనం అయితే ముందుకు వచ్చేసినాం.